రాకాస మూవీలో శుభలక్ష్మి కొంచెం నవ్వుతూ అడగవా? ఈ మీరు రాకాస మూవీలో ప్లీజ్ ప్లీజ్ నాన్న, మీకోసం ఒల్లి ఒల్లి గొంతు పోయింది. థ్యాంక్ యూ, లవ్ యూ. అదే మూవీలో వెన్నెల కిషోర్ అన్న ఇంకా మీరు శుభలక్ష్మి కోసం కొట్లాడుకుంటారు కదా. సావిత్రి కోసం శుభలక్ష్మి కోసం కొట్టుకుంటే కథ మారిపోతుంది. అదే రోహిణి గారు సారీ పర్లేదు. ఇప్పుడు వెన్నెల కిషోర్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు నీకోసం త్యాగం చేసిందని చెప్పింది. అంటే ఆమె ఏం చేసిందని నీకోసం త్యాగం చేసింది? పార్ట్ 2. అంత పేషెన్స్ లేదన్న. అప్పుడాక నీట్ ఎగ్జామ్ కూడా రాసి డాక్టర్ అయిపోతాము. డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? ఎంటర్టైన్మెంట్ లైఫ్, బిజీ లైఫా? యా, అప్పుడప్పుడు కాస్తంత కళా పోషణ ఉండాలి మధ్య మధ్యలో. మంచి క్వశ్చన్. ఇది వెన్నెల కిషోర్ అని ఎందుకు రాలేదు? ఆయనకి పబ్లిక్ లో రావడానికి షర్ట్ కుట్టించుకుంటున్నాను. అంటే షర్ట్ మీరే చింగిపోయింది కదా, అంటే మీరు మర్డర్ చేసాం కదా. మర్డర్ చేశాను, షర్ట్ చింపాను అని నేను చేశాను అక్కడ. మ్యాడ్ క్యూబ్ రిలీజ్ అయ్యేటప్పుడు మ్యాడ్ క్యూబా ఏమో ఇంకా నాకు చెప్పలేదు మరి. అంటే మీరు ఎట్లాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు? సడన్ గా చాలా ప్రొఫెషనల్ మనోడు ఇంట్రాగేషన్ చేస్తున్నాడు. బాగా సినిమా ప్రెస్ మీట్లు చూస్తున్నాడు. ఐఎమ్ గుడ్ క్వశ్చన్స్, నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఇంట్రాగేషన్ చేసినందుకు. సినిమాల వరకు చూడు, సినిమా ప్రెస్ మీట్లు కూడా చూసేస్తున్నావు, అది కూడా వదలట్లేదు నేను. పదే పదే ప్రాణం నిన్నే కోరగా, కలే నిజం కాదా నువ్వే చేరగా, ఒకే ఒక ఆశ నువ్వే చాలుగా, ప్రపంచమే లేదా ప్రతి క్షణం నువ్వే నా కదా. అది మిస్ అయిందని మధ్యలో, అందుకే భలే వాయించారు లాస్ట్ లో. ఇది రాకాస సాంగ్. కళ్ళ జోడు కాలేజీ పాప జోడు. అంటే ఈ పాట కూడా పాడతానండి. ఎస్, మీరే చెప్పాలి అయితే. అంటే మీ అందరికి బస్ మా అందరికి, మా అందరికి అంటే మైసబ్ అంటే యునో ఆ ప్రేతాత్మ హీరోయిన్ లాగా వస్తుంది కదా, పిశాచి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వెన్లీ కిషోర్ గారు నాకు అది ఒకటి. అండ్ క్లైమాక్స్లో ఒకటి. క్లైమాక్స్లో అంటే సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయినప్పుడు మేము మాట్లాడితే భోషాల దగ్గరికి వెళ్ళి దాక్కుంటాం కదా, అది బాగా ఎంజాయ్ చేస్తాం మేము. Hi to the entire team. My question is to Eerababu and Balraju. Do you have any regrets in the film? ఫిలింలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీరు చేసిన దానికి? క్యారెక్టర్ రిగ్రెట్స్. ఈరబాబు అండ్ బాలరాజుకి అదే సుకన్యని నమ్మి వచ్చాను కదా, అదే పెద్ద రిగ్రెట్. మాకు అనిపించింది ఏంటంటే గంగయ్య తాత మీ వల్లే చనిపోయాడని. దానివల్ల ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నా వల్ల చచ్చిపోవడం కాదు తమ్ముడు, నేను నా వల్ల చచ్చిపోయాడు. ఊరు మొత్తం చంపడానికి వచ్చారు కదా అక్కడికి ఆయన్ని. సో మీరు ఏమంటున్నారంటే మీరు చంపాలా అనుకున్నా చంపలేకపోయినా ఆయన ఎలా అయినా నెక్స్ట్ 2-3 days లో చనిపోయేవాడు అంటున్నారా? అవును, అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పని ఇరుగుద్ది అంటారు. నా బ్యాడ్ టైం వల్ల అక్కడ ఉన్నాను అంతే. చనిపోయే టైం మేము ఉన్నాం అంతే. ఇట్స్ అ డార్క్ సెటైర్. నేను ఇఫ్ యూ ఫీల్ వీరబాబు చంపేశాడని, మరి ఊరు మొత్తం అక్కడ ఎందుకు ఉన్నారు? టు సెండ్ హిమ్ ఇన్ టు ద castle, the fort, no, to get him killed. So that's the whole conflict. And it's a grey area. There's no good guy, there's no bad guy. It's all intention and grey area. No, I was just kidding. I'm just it's a good question. No, it's a good question actually. Thank you. question goes to Seenu uncle. అమ్మా, మీరు జబర్దస్త్లో కూడా చేశారు కదా, మీరు సినిమాలో చేయడం ఎంజాయ్ చేశారా, జబర్దస్త్లో చేయడం ఎంజాయ్ చేశారా? ఎక్కడైనా యాక్ట్ చేయడం ఎంజాయ్ చేస్తా, ఎక్కడైనా. అది టీవీ కావచ్చు, వాట్ ఎవర్ మూవీ కావచ్చు. Even on the stage, he loves what he's doing. He enjoys what he's doing. హాయ్ సంగీత్ అన్న, నా పేరు హాయ్ భరత్. నిహారిక అక్క నీకు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిందా? మరి ఆ కార్లోనే వచ్చాను నేను. కింద B2లో పెట్టొచ్చు. కాదు, మరి రామ్ చరణ్ కలిసా, మరి ప్రభాస్ అన్న ఇప్పుడు నెక్స్ట్ ఆయన అపాయింట్మెంట్ ఇస్తే వెయిటింగ్. మేము కూడా ఫోన్ నెంబర్ అన్న దగ్గర రాసుకున్నా. 98480222. Hi. Congratulations to the whole team. Thank you. We thoroughly enjoyed your movie, Rakasa. And my question is to Mansa Sharma. Actually, in the second half, in the fort, we really didn't expect a Venel Kishore entry. That was really awesome. But as a woman director, మీరు రోహిణిని ఎంటర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.
ఎందుకంటే మన మూవీస్లో ఫీమేల్ కామెడియన్స్ అసలు ఉండట్లేదు ఇప్పట్లో. యాక్చువల్లీ షీఈ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. తనకి ఇంకా మంచి రోల్ 4th ఎంటర్ చేసి కామెడీ ఉంటే ఇంకా బాగుండేది అనిపించేది. సో పార్ట్ 2 ఉంది అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు రోహిణికి మంచి రోల్ అదే కంటిన్యూ చేస్తూ తనకి మంచిగా క్రియేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా, రియలీ గ్రేట్ ఐడియా. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తామండి, షూర్ ఫర్ షూర్. నోటెడ్. అంటే థ్యాంక్ యూ మ్యామ్. ఇందులో ఏంటంటే ఆమె హస్బెండ్ ని డేంజర్ లోకి తోసేసి బయట ఉంటుంది అనమాట. మీరు థర్డ్ డోర్ అని చెప్పి తను లాస్ట్ లో పంపించారు కదా, అదే వాళ్ళ హస్బెండే పంపిస్తారు. మేబీ పార్ట్ 2లో అక్కడ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. రాకాస అనే మూవీ మీరు ఒక అమ్మమ్మ లాంటి వాళ్ళకి, నానమ్మ లాంటి వాళ్ళకి చెప్పాలంటే హౌ విల్ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్? ఎలా చెప్తారు? వాళ్ళు వెళ్ళి చూడాలి అంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఎలా డెవలప్ చేస్తారు? మేము చెప్తుంటే దయ్యం సినిమా ఎవడు చేస్తాడరా, వెళ్ళి పడుకోండిరా అంటారు. అమ్మమ్మ వాళ్ళు చెప్పిన కథే అంటే నాకు ఫస్ట్ ఇలా ఊరుంటుంది, ఊరు చివర ఒక కోట ఉంటుంది అని మా అమ్మమ్మ చెప్పిన కథ అది నాకు. సో వాళ్ళు చెప్పిన కథ స్క్రీన్ మీద కనిపిస్తుంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా ఎక్సైట్ అవుతారు. సో అట్లా అయితే నేనైతే మా తాతయ్యని అలాగే చెప్పి తీసుకెళ్ళాను. సో ఆర్ జస్ట్ టెల్ హర్ దట్ వాళ్ళ అమ్మమ్మ ఆవిడికి చెప్పిన కథని మనం స్క్రీన్ మీద చూడొచ్చు అని. ఆ కథ చెప్పాలంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మనే చెప్పాలి కదా. సో మీ అమ్మమ్మ ఉన్నారా ఇక్కడ? రిమైండింగ్ హర్ ఆఫ్ హర్ చైల్డ్హుడ్. అమ్మమ్మ. సరే సంగీత, మీది శోభన్ అన్నది ఇంకా నెక్స్ట్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే సంతోష్ శోభన్ అన్నది మీది కలిపా ఇంకా ప్లాన్ చేయలేదు డార్లింగ్. మంచి స్క్రిప్ట్ వస్తే వై నాట్, అందరు చెప్పేదే.